వక్ఫ్ చట్ట సవరణ బిల్లు ఎప్పటి నుంచో ఇది చట్టసభల్లో చర్చ జరుగుతోంది. దీన్ని పూర్తిగా రద్దు చేయాలనేటువంటి వాళ్ళు కొంతమంది, లేదు ప్రక్షాళన చేయాలనేటువంటి వాళ్ళు కొంతమంది, లేదు అసలు దాన్ని ముట్టుకోకూడదు అనేటువంటి వాదించినటువంటి రాజకీయ పార్టీలు మరికొన్ని. ఎట్టకేలకు ఈ వక్ఫ్ చట్ట సవరణ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలియజేసింది. కొద్ది రోజుల కిందట మనం చూసాం, జేపీసీ జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపించడము, జాయింట్ పార్లమెంటరీ కమిటీ అభిప్రాయ సేకరణ పబ్లిక్ నుంచి కూడా తీసుకుంది ఈమెయిల్స్ రూపంలో. ఆ తర్వాత వివిధ రాజకీయ పార్టీల నేతలతో సంప్రదింపులు, చర్చలు, భేటీలు ఇవన్నీ కూడా జరిగిన తర్వాత 44 ప్రపోజల్స్ వచ్చాయి దీనికి సంబంధించి. ఈ 44 ప్రపోజల్స్లో 14 ప్రపోజల్స్ని జేపీసీ చైర్మన్ జగదాంబికా పాల్ ఆమోదించినట్టుగా తెలుస్తోంది. ఎట్టకేలకు చర్చోపచర్చల తర్వాత కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది వక్ఫ్ చట్ట సవరణ బిల్లుకు. ఇక జేపీసీ ప్రాసెస్ కూడా పూర్తయిపోయింది కాబట్టి మార్చి 10వ తారీఖు నుంచి పార్లమెంటు సమావేశాలు జరగబోతున్నాయి కాబట్టి ఈ పార్లమెంటు సమావేశాల్లో అటు లోక్సభలో ఇటు రాజ్యసభలో రెండింటిలో కూడా ప్రవేశపెట్టి టేబుల్ చేసి దీని మీద బహుశా ఓటింగ్ ఇస్తారనేది చూడాలి. ఓటింగ్ ద్వారానే దీనికి ఆమోదముద్ర వేస్తారనేది చూడాలి. తర్వాత రాష్ట్రపతికి వెళ్ళడం ఇదంతా కూడా జరుగుతుంది. అయితే ఇంకా దీనికి అడ్డంకులు, అవరోధాలు ఏమైనా ఉన్నాయా? అడ్డుకోవడానికి కొన్ని పొలిటికల్ పార్టీసు, ముఖ్యంగా ఇండి కూటమిలోని పార్టీలు ఏమైనా ప్రయత్నం చేయడానికి అవకాశం ఉందా, లేదంటే ఆమోదం పొందడం అనేది కేవలం లాంఛనం మాత్రమేనా అనేది చూడాల్సి ఉంది. ఏం జరగబోతుంది, వాట్ నెక్స్ట్? ఈ అంశాన్ని గురించి మనతో మాట్లాడడానికి హైకోర్టు అడ్వకేట్, టీబీజేపీ నాయకురాలు రచనారెడ్డి గారు అందుబాటులో ఉన్నారు. రచనారెడ్డి గారు నమస్తే. 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 సో దగ్గర పడుతోంది, ఎప్పటి నుంచో ఈ డిమాండ్ ఉంది. నేను ముందు చెప్పినట్టుగానే దీన్ని పూర్తిగా రద్దు చేయాలనేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. లేదు దీన్ని కొంచెం మార్పులు, చేర్పులు, ప్రక్షాళన అవసరమైనటువంటి వాళ్ళు మరికొంతమంది ఉన్నారు. లేదు అసలు దీన్ని ముట్టుకోకూడదు అనేటువంటి పార్టీలు 1-2 ఉన్నాయి, 2-3 అనుకోవచ్చు. సో ఏం జరగబోతోంది, వాట్ నెక్స్ట్? కేంద్ర కేబినెట్ ఆమోదం చెప్పేసింది కాబట్టి, గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది కాబట్టి ఇక నెక్స్ట్ లోక్సభ అండ్ రాజ్యసభలో లాంఛనంగానే అయిపోతుందా ప్రొసీజర్, లేకపోతే ఏమన్నా క్లిష్టమైనటువంటి ప్రక్రియ? అందరికీ నమస్కారం అండి, నేషనలిస్ట్ ప్రేక్షకులకు. అయితే ఈ ఆమోదం అంటే అమెండ్మెంట్ బిల్లు ఆల్రెడీ జేపీసీకి వెళ్ళింది. అండ్ జాయింట్ పార్లమెంటరీ కమిటీ అంటే మన భారతీయ జనతా పార్టీ ఇంకా ఎన్డీఏ ఇతర పార్టీలతో కూడడమే కాదు, ఆపోజిషన్ పార్టీస్ కూడా దాంట్లో పార్టిసిపేట్ చేశాయి. సో మీరు చూస్తే ఏ ఆపోజిషన్ పార్టీ అయినా వాళ్ళకు అంటే వాళ్ళు జేపీసీలో భాగస్వాములు కాబట్టి వాళ్ళ పార్టీ అంగీకారం లేకుండా వాళ్ళు ఎటువంటి అమెండ్మెంట్స్ కి వాళ్ళు చోటు ఇవ్వరు. అంటే వాళ్ళు చేయొచ్చినా, వాళ్ళు చేయాలన్నా కానీ వాళ్ళ పార్టీలు డిఫరెంట్ వెరైటీస్ లో ఫార్మలీనో ఇన్ఫార్మలీనో వాళ్ళకు ఎంత వరకు మీరు వెళ్ళొచ్చు అనే ఒక విప్పు లాంటిది ఒకటి జారీ చేసి ఉంటారు. సో ఆ జేపీసీలో ఆపోజిషన్ పార్టీస్ ఎంతగానో ఈ అమెండ్మెంట్ బిల్లు ఇనిషియేషన్ కి అంటే ప్రస్తుతానికే అపోజ్ చేసిన పార్టీలు కూడా ఉండే కాబట్టి జేపీసీలో మనకు ఎన్ని అడ్డంకులు, ఇక నేను అనద్దు కానీ ఎన్ని డ్రామాలు జరిగినాయో, ఎన్ని కొట్లాటలు అయినాయో, అంటే మనకు డిఫరెంట్ టైమ్స్ లో డిఫరెంట్ ఇష్యూస్ బయటకు వచ్చినాయి. సో అవన్నిటిని దాటి ఈ జేపీసీ ఒక 14 అమెండ్మెంట్స్ కి ఆమోద ముద్రనైతే వేసింది. అయితే మనమందరం, నేను కూడా చాలా మంది కూడా అసలు ఇటువంటి చట్టం ఉండాల్సిన అవసరం లేదు, వక్ఫ్ ప్రాపర్టీస్ కి సంబంధించిన చట్టం ఇంకో చట్టంలోకి అబ్జర్వ్ చేసుకోవాలి అనే ఒక దిశలో చాలా మంది న్యాయవాదులు కూడా ఉండే. కానీ అమెండ్మెంట్స్ అయితే ఒప్పుకున్నది జేపీసీ. సో నాకు ఒక న్యాయవాదిగా ఒక భారతదేశపు భూమిని కాపాడవలసిన బాధ్యత, ధర్మం మన మీద ఉంది కాబట్టి నాకు వక్ఫ్ ట్రైబ్యునల్ అనేది డైల్యూట్ కావాలి. వక్ఫ్ ట్రైబ్యునల్ లో ఉట్టి ఎలాగో అలాగా నామినేట్ లేకపోతే అపాయింట్ అయిన వాళ్ళు కాకుండా సివిల్ సర్వెంట్స్ అండ్ ముస్లిమ్స్ అండ్ నాన్ ముస్లిమ్స్ ఉండాలి. దాంతో పాటు ఎస్పెషలీ ఇప్పుడు మీరు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ చూడండి, మనం డైరెక్ట్లీ కోరిలేట్ చేద్దాం.
ఎండోమెంట్ డిపార్ట్మెంట్ హిందువుల గుళ్ళు గోపురాలకు సంబంధించింది. దాంట్లో సివిల్ సర్వెంట్సే ఉంటారు. వాళ్ళు చాలా సార్లు ముస్లిమ్స్ అంటే నాన్ హిందూస్ కూడా అయి ఉండొచ్చు. సో వాళ్ళ ధర్మాన్ని లేకపోతే వాళ్ళు ఏం రిలీజన్ ని ఫాలో చేస్తారో ఎవరు ప్రశ్నించరు. అలాగే దీంట్లో కూడా ఒక రిలీజియన్ బేసిస్ గా కాకుండా వాళ్ళ ఎక్స్పర్టీస్ బేసిస్ గా ఆ వక్ఫ్ ట్రైబ్యునల్ లో ఉండాలి. ఇంకోటి ఖచ్చితంగా ట్రైబ్యునల్ షుడ్ నాట్ బి ది ఎండ్ ఆఫ్ డిసైడింగ్ ఇఫ్ ద ప్రాపర్టీస్ ఇస్ వక్ఫ్ ప్రాపర్టీ. మొదలున్న వక్ఫ్ చట్టంలో మీకు అందరికీ తెలిసిందే, ఒక అంటే అది ఆ సామెత ఉంది చూడండి, జడ్జి అంటే తను నేరం చేసిండా లేదా అనేది తనని జడ్జి చేసుకోమన్నట్టు ఉంది. సో ఇప్పుడు వక్ఫ్ ప్రాపర్టీయా కాదా అనేది బయట వాళ్ళు డిసైడ్ చేయాలి. అంటే ఒక న్యూట్రల్ బాడీ డిసైడ్ చేయాలి కానీ వక్ఫ్ ప్రాపర్టీయా కాదా అనేది వక్ఫ్ ట్రైబ్యునల్ డిసైడ్ చేయడం అనేది ఇట్స్ ఐరానిక్, ఇట్స్ రిడిక్యులస్, ఇట్స్ సాడ్. అంటే లైక్ ఇది ఒక జోష్యం, ఇది అసలు ఇట్స్ అబ్సల్యూట్లీ అన్ఫేర్. అప్పటి వరకు లీగల్, కానీ ఇట్స్ అబ్సల్యూట్లీ అన్ఫేర్ అండ్ అన్జస్ట్. సో ఇప్పుడు ఆ హక్కులు తీసేయబడ్డాయి. అంటే ఒక ప్రాపర్టీ జస్ట్ ఎటువంటి ఆధారము ఎటువంటి ప్రధానము ఏమి లేకుండా ఇది వక్ఫ్ ప్రాపర్టీ, ఇదిగో ఒక గెజెట్ అని ఒక కాగితం ముక్క చూపెట్టడం, ఆ కాగితం ముక్కకు కూడా ఎటువంటి లింక్ లేకపోవడం అనేది ఆనవాయితీ అయిపోయింది. మీరు చూస్తే చాలా వక్ఫ్ ప్రాపర్టీస్ కి ఒక గెజెట్ ఉంటుండే, ఇప్పుడు కూడా అటువంటి గెజెట్లే ఉన్నాయి. కానీ ఆ గెజెట్లలో ఈ ప్రాపర్టీ ఎప్పటి నుంచి ఉన్నది, లేకపోతే ఎప్పుడు దీన్ని చేర్చబడ్డది, లేకపోతే ఏ బేసిస్ మీద చేయబడ్డాయి అంటే ఏ ఆమోదాలకు సంబంధించిన ఎటువంటి లింక్ డాక్యుమెంట్స్ అంటాము. అంటే మనం రెవెన్యూ రికార్డ్స్ లలో లింక్ డాక్యుమెంట్స్ ఎట్లనో దీంట్లో కూడా ఏ బేసిస్ మీద గెజెట్ తయారైంది, ఈ ఫలానా ప్రాపర్టీ ఏ బేసిస్ మీద ఇంక్లూడ్ అయిందో ఏమీ లేదు, జస్ట్ ఒక గెజెట్ ని ముందరికి తీసుకొస్తుండే. సో ఆ అర్హత వక్ఫ్ ట్రైబ్యునల్ దగ్గర లేకపోగా డైరెక్ట్లీ హైకోర్ట్ కి వెళ్ళొచ్చు అనే ఒక అమెండ్మెంట్ దట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ వెల్కమ్. ఎందుకంటే ఒక దొంగ అసలు దొంగతనం చేసిండా లేదా అనేది కాకుండా, లేకపోతే అంటే ఏదైనా అంటే నేను ఒక పార్టిజన్ వ్యూ తీసుకొని హౌ కెన్ ఐ జడ్జ్ సంథింగ్. సో వక్ఫ్ ప్రాపర్టీని జడ్జ్ చేసే స్థితిలో ఎప్పుడు ఉండకూడదు. కానీ ఈ అఘాయిత్యం జరిగింది, 40 ఏళ్లుగానైతే ఖచ్చితంగా జరుగుతూనే ఉన్నది. సో అందుకోసం దీన్ని ఆపడం ఎంతగానో మంచిదైంది. అండ్ ఆ పవర్స్ డైల్యూట్ అయినాయి. ఇంకోటి ఏది అయినా కాకుండా డెసిషన్ చేసే అర్హత వక్ఫ్ ట్రైబ్యునల్ నుంచి తీసివేయబడ్డది. ఈ ప్రాపర్టీ వక్ఫా కాదా అనేది. ఇంకోటి వక్ఫ్ ట్రైబ్యునల్ లో జనరలీ అన్ని కమిషన్స్, ట్రైబ్యునల్స్ అవి డిపార్ట్మెంట్స్ లాగా నాన్ రిలీజియన్ బేస్డ్ సివిల్ సర్వెంట్స్ లాంటి వాళ్ళు కూడా కూర్చోపోతున్నారు. దట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ వెల్కమ్, చాలా హర్షణీయం. ఇద్దరు నాన్ ముస్లిం మెంబర్స్ ట్రిబ్యునల్లో ఖచ్చితంగా ఉండాలనేటువంటి నిబంధన ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇంకా మొత్తంగా పూర్తిగా మనకు తెలియదు సవరణలు ఏమేమి చేశారనేది. మేబీ ఆ రోజు సభలో ప్రవేశపెట్టిన తర్వాత లేకపోతే పబ్లిక్ డొమైన్లోకి ఎప్పుడు వస్తుందో చూడాలి. మనకు తెలిసినంత వరకు ఏంటంటే ఇద్దరు నాన్ ముస్లిం మెంబర్సు ట్రిబ్యునల్లో తప్పకుండా ఉండాలనేది ఒకటి కనిపిస్తుంది. అలాగే ఇది వక్ఫ్ ప్రాపర్టీనా కాదా అనేది డిసైడ్ చేయాల్సింది గతంలో ట్రిబ్యునల్ ఏది చెప్తే అది ఫైనల్ అన్నట్టుగా ఉండేది. కానీ ఇప్పుడు ఏంటంటే ఒక గవర్నమెంట్ అధికారి, బహుశా మరి అది ఎవరుంటారు, మేబీ డిస్ట్రిక్ట్ కలెక్టరా ఎవరు డిసైడ్ చేస్తారో చూడాలి, ఒక గవర్నమెంట్ అధికారి ఫైనల్ డెసిషన్ తీసుకుంటారు. ఇది వక్ఫ్ ప్రాపర్టీనా కాదనేది ట్రిబ్యునల్ డిసైడ్ చేయడం కాదనేది అదొకటి తెలుస్తోంది. ఈ ముసల్మాన్ వక్ఫ్ యాక్ట్ అనేది కూడా ఒకటి ఉంది కాబట్టి దాన్ని కూడా పూర్తిగా రిపీల్ అయిపోతుంది అనుకుంటా. ఆటోమేటిక్గా అయిపోతుందా లేకపోతే దాన్ని ప్రత్యేకించి చేయాల్సి ఉంటుందో చూడాలి. ఇవి లేటెస్ట్ డెవలప్మెంట్స్ కనిపిస్తుంది. పేరు కూడా మారబోతుంది అంటున్నారు. ఈ 1995 యాక్ట్ ఏదైతే ఉందో యునైటెడ్ వక్ఫ్ మేనేజ్మెంట్ ఎంపవర్మెంట్ ఎఫిషియన్సీ అండ్ డెవలప్మెంట్ యాక్ట్ అని దీని పేరు కూడా మారబోతోంది. గతంలో ఉన్నటువంటి పేరుకు బదులు ఇప్పుడు కొత్త యాక్ట్ పేరు రాబోతున్నట్టుగా తెలుస్తోంది. అవును, అయితే ఐదుల్ వక్ఫ్ ఏదో అంటున్నారు చూడు, ఆటోమేటిక్ గా రిపీల్ అయిపోయేవి టైం బౌండ్ యాక్ట్ సార్. అంటే కొన్ని చట్టాలకు టైం పెడతారు. ఈ పని కోసమే ఈ చట్టం ని మేము ముందరికి తీసుకొస్తున్నాము, ఈ ఫలానా డేట్
ఆ చట్టంలోనే రాసి ఉంటది. ఆ ఫలానా డేట్ తర్వాత ఈ చట్టము ఇక ఉండదు అని చెప్పేసి. అవిటికి ఆటోమేటిక్ రిపీల్ ఉంటాయి కానీ ఒకవేళ ఏమి డేట్ అంటే ముందట వెనుక లేకపోతే అవిటి ఖచ్చితంగా అవి అడ్డంకులైతే అవిటి అవసరం లేకపోతే అవిటిని ఖచ్చితంగా రిపీల్ చేయాల్సిందే. అది ఇప్పుడు ఈ ముసల్మాన్ వక్ఫ్ యాక్ట్ ని కూడా బహుశా రిపీల్ చేయాలేమో, టెక్నికల్లీ చూడాలి. బట్ రిపీల్ చేయాల్సిన లేకపోతే ఆటోమేటిక్ రిపీల్ అయిపోతే ఇంకా దాని గురించి పెద్దగా వర్రీ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ప్రొసీజర్ చెప్పండి సార్. అండ్ ఈ వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ అంటే ఈ పేరు మార్పిడి కూడా అంటే చాలా సార్లు ఏమైతుందంటే ఏదో కొత్త పేర్లు తీసుకొచ్చి ఏమో చేసేసి కానీ లోపల అసలు విషయం ఏమీ చేంజ్ అయి ఉండదు. సో పేరు మార్పిడి చేసినా చేయకున్నా ఇంపార్టెంట్ ఇష్యూస్ అంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్ విల్ బి ద ఫైనల్ అథారిటీ. అది కూడా మనము సాటిస్ఫైడ్ లేకపోతే మనము ఆ రికగ్నిషన్ ని మనము హైకోర్టులో ఛాలెంజ్ చేయొచ్చు, లేకపోతే కోర్టు దగ్గరికి వెళ్ళొచ్చు. అండ్ ప్లస్ ట్రైబ్యునల్ లో నాన్ ముస్లిమ్స్ ఖచ్చితంగా ఉండాలి అనే ఒక అమెండ్మెంట్ గట్టిగా వినిపిస్తుంది. కాబట్టి ఇవన్నీ హర్షణీయమే. ఎందుకంటే డైల్యూటింగ్ ద పవర్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు మనం ఒకసారి దీని గురించి స్పెసిఫిక్ గా మాట్లాడుకున్నాం కూడా. ఇప్పుడు వక్ఫ్ ది ఒక ట్రస్ట్ లాంటిది క్రియేట్ చేయాలని 1950s లో అనుకున్నారు. అప్పటి వరకు జాగీర్దారులు, జమీందారులు, ఈ దారులు, ఆ దారులు ఎంతమందో వాళ్ళ ముస్లిం ప్రాపర్టీస్ నేను ఈ దేవుని కోసమో, ఈ చారిటీ కోసమో, ఈ డొనేషన్ కోసమో నేను పక్కకు పెట్టున్నాను అని చెప్పేసి వక్ఫ్ లో పెట్టారు. మళ్ళా దాని తర్వాత ఎన్నో అంటే వక్ఫ్ ప్రాపర్టీస్ కాకుండా అప్పటి వరకు వక్ఫ్ లో భద్రంగా దాచిన వక్ఫ్ ప్రాపర్టీస్ కాకుండా దాని తర్వాత ఎన్నో ల్యాండ్ రిఫార్మ్స్ అయినాయి. అంటే అంచెలుగా రెవెన్యూ యాక్ట్, పట్టేదార్ పాస్బుక్ యాక్ట్, అసైన్మెంట్ పిఓటి యాక్ట్, లావనీ రూల్స్ చేంజ్ అయినాయి. అన్ని అంటే ల్యాండ్ రిఫార్మ్స్ ఒక పెద్ద రీతిలో ఒక 20 years అయితే జరిగినాయి. లిటరలీ 60s and 70s లో ల్యాండ్ సీలింగ్ యాక్ట్, అర్బన్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ అన్ని. సో ఇన్ని ల్యాండ్ రిఫార్మ్స్ జరిగిన తర్వాత ఎంత ధనవంతుల దగ్గరనైనా అంతు చిక్కని భూములు లేవు. ఆస్తులు ఇంకా ఉండొచ్చు. ఎందుకంటే ప్రివీ పర్సెస్ రాజ్యాలను ఇందిరాగాంధీ 1980s లో వీటిని ఎత్తి పడేసింది. కానీ అంతు చిక్కని భూములు అప్పటికే డిస్ట్రిబ్యూషన్ లేకపోతే ల్యాండ్ సీలింగో లేకపోతే కొనడమో, గవర్నమెంటే కొనడమో లేకపోతే గవర్నమెంటే ఇది చేయడమో ఏదో జరిగింది. అక్వైర్ చేసుకొని వాళ్ళకు డబ్బులు ఇవ్వడమో ఏదో జరిగింది. నా దీని ప్రకారము అక్కడికే వక్ఫ్ భూములు అనేవి ఫ్రీజ్ కావాలి కదా. అంటే మనము లాజికలీ చూస్తే వక్ఫ్ భూములు అనేవి అప్పటికే ఫ్రీజ్ అయిపోవాలి. దానికి ఇంకొక ఎకరమో, అంగుళమో, గుంట కూడా యాడ్ కావద్దు. మళ్ళీ అటువంటి స్థితిలో మీరు 2008కి వచ్చే కల్లా 4 లక్షల చిల్లర ఎకరాలు అంటారు. మీరు 2018కి వచ్చే కల్లా 8 లక్షల చిల్లర ఎకరాలు అంటారు. హౌ క్యాన్ సంథింగ్ అంటే ఒక ట్రైబ్యునల్ ఒక చట్టం కింద ఫ్రీజ్ అయిపోయిన భూములు, ఫ్రీజ్ అయిపోయిన స్థితిలో ఉండాల్సిన భూములు ఇన్ని లక్షల ఎకరాలుగా 10 ఏళ్ల లోపు ఎలా ఎక్కువైపోతాయి? అది మనం ఆలోచించుకో. ఇట్ వాజ్ అ క్రిమినల్ కండక్ట్. క్రిమినల్ ల్యాండ్ గ్రాబ్ అంటే వక్ఫ్ ద్వారానే జరిగింది భారతదేశంలో. ఈ మన మాఫియా గీఫియా కాదు. క్రిమినల్ ల్యాండ్ గ్రాబ్ అంటే వక్ఫ్ ద్వారానే జరిగింది. ఇది ఖచ్చితంగా. బికాస్ ఆర్మీ తర్వాత రైల్వేస్ తర్వాత అంటే ఆర్మీ ఇస్ ద లార్జెస్ట్ ల్యాండ్ ఓనర్, దెన్ రైల్వేస్. ఆర్మీ రైల్వేస్ తర్వాత వక్ఫ్ లార్జెస్ట్ ల్యాండ్ ఓనర్ ఉండేదేంటి? ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నాకు ఎక్కడ కనపడడం లేదు కూడా. ఎందుకంటే గుళ్ళు, గోపురాలు భారతదేశంలో మొత్తం హస్తే ఉన్నాయి. కానీ అవన్నీ కలిపి కూడా వక్ఫ్ భూములను మ్యాచ్ చేయలేకపోతున్నాయి. సో the biggest land loot and land grab has happened in these last 40 years. అది కాంగ్రెస్ హయాం అనుకోండి, ఇంకో ఏదో హయాం అనుకోండి, జస్ట్ ఇట్లా విచ్చల విడిగా జరిగిపోయింది. అందుకోసమని దీనికి తథాస్తు గీతం పాడాల్సిందే. ఈ 8 లక్షల ఎకరాల చిల్లర కూడా మనం ఊకోకూడదు. ఈ 8 లక్షల ఎకరాల చిల్లరలో కూడా అట్లీస్ట్ నెక్స్ట్ అంటే నేను మోదీ గవర్నమెంట్ కి ప్రార్థిస్తుంది ఏంటంటే అట్లీస్ట్ నెక్స్ట్ 5 ఏళ్లలో అంటే 4 ఏళ్లలో ప్రతి వక్ఫ్ ప్రాపర్టీని ఇన్వెస్టిగేట్ చేయాలి. ప్రతి వక్ఫ్ ప్రాపర్టీని ఇన్వెస్టిగేట్ చేయాలి.
ఈ 8 లక్షలు నిజమా లేకపోతే దాంట్లో ఎన్ని ఫేక్ ఫ్రాడ్యులెంట్ ప్రాపర్టీస్ ఇన్వాల్వ్ అయి ఉన్నారో అవన్నిటిని జాతీయం చేసేసేయాలి. లేకపోతే ఎవరు ఎన్ని ఏళ్ల నుంచి కొట్లాడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. దాంట్లో ఎక్కువ మంది అంటే వక్ఫ్ ప్రాపర్టీస్ వలన మోసపోయిన వాళ్ళు ఎక్కువ మంది ముస్లింసే. ఆ వాళ్ళకు ఇంకో ఎవరికైతే ఆ ప్రాపర్టీస్ మీద కరెక్ట్ హక్కులు ఉన్నాయో వాళ్ళకి ఇచ్చేసేయాలి. సో ఎవ్రీ ప్రాపర్టీ హ్యాస్ టు బి ఇన్వెస్టిగేటెడ్ ఇన్ మై వ్యూ. అవును, అది కూడా ఉన్నట్టుగా ఉంది. రాష్ట్రంలో ఉన్నటువంటి వక్ఫ్ భూమిని కూడా లేదా ప్రాపర్టీస్ని కూడా జిల్లా కలెక్టర్లు, డిస్ట్రిక్ట్ కలెక్టర్లు ఆధ్వర్యంలో సర్వే జరగాలి. డిస్ట్రిక్ట్ కలెక్టర్ కానీ లేకపోతే సబ్ కలెక్టర్ కానీ ఈ ఆధ్వర్యంలో సర్వే జరగాలి. అందులో ఎన్ని అక్రమమైనవి ఎన్ని సక్రమమైనవి ఇవన్నీ కూడా సర్వే చేయాలి. ఒకవేళ అక్రమం అని తేలితే కనుక తప్పకుండా ఎవరైతే దానికి హక్కుదారులు ఉన్నారో దానికి వాళ్ళకి ప్రభుత్వం అయితే ప్రభుత్వం తీసుకోవడం, లేకపోతే హక్కుదారులు ఇంకెవరైనా వేరే వాళ్ళు ఉంటే వాళ్ళకి అప్పగించడం చేయాలనేది కూడా ఇందులో ఈ సవరణ దాంట్లో ఉన్నట్టుగా ఉంది. ఇక మిగిలింది ఈ పార్లమెంటులో, లోక్సభలో లేదా రాజ్యసభలో నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటి? దీనికి టేబుల్ చేస్తారు. టేబుల్ చేసిన తర్వాత ఏంటి ఇంకా చర్చ, ఇంకా మళ్ళీ ఏమైనా చర్చ ఉంటుందా? ఎందుకంటే ఆల్రెడీ జేపీసీ అయిపోయింది కాబట్టి మరోసారి డిస్కషన్ ఉండకపోవచ్చు అనుకోవాలా? కేవలం ఓటింగ్తో అయిపోతుందా ప్రక్రియ? ఏంటి వాట్ నెక్స్ట్? జేపీసీ తర్వాత యూజువల్లీ చర్చ ఉండదు సార్. కానీ ఒకవేళ స్పీకర్ అలౌ చేస్తేనైతే, అంటే మేము అమెండ్మెంట్స్ ని డిస్కస్ చేస్తాము అని చెప్పేసి స్పీకర్ అలౌ చేస్తేనైతే చర్చ ఉండే అవకాశాలు ఉంటాయి. కానీ నా అంచనా ప్రకారం, ఎందుకంటే ఇంకా చాలా చట్టాలు కంప్లీట్ చేసే ఉన్నాయి, సో నా అంచనా ప్రకారము చర్చ ముగిస్తూ, ఎందుకంటే చర్చ జరిగింది, తిట్టుకోవడాలు శాపనార్థాలు అన్ని అయిపోయినాయి. అండ్ ఈ జేపీసీలో కూడా ఎన్నో ముందటికి వెనకటికి అంటే అన్ని అయిపోయినాయి. సో డైరెక్ట్లీ ఓటింగ్ కి పెట్టేస్తేనే ఇట్ ఇస్ బెటర్. ఎందుకంటే బడ్జెట్ సెషన్ లో బడ్జెట్ మీదనే చర్చ ఉంటే ఇట్ ఈస్ మచ్ బెటర్. అండ్ నాకు తెలిసి ప్రభుత్వం కూడా అదే దృష్టిలో ఆలోచించవచ్చు అని అనుకుంటున్నాను. ఇక లోక్సభ రాజ్యసభలో ఆమోదం పొందిన తర్వాత ఇంకా రాష్ట్రపతి సంతకమేనా? రాష్ట్రపతి సంతకం అయితే లోక్సభ రాజ్యసభలో పాస్ అయిపోతే రాష్ట్రపతి సంతకమే ఉంటుంది. అండ్ ఇట్ విల్ బి అన్ యాక్ట్. ద బిల్ విల్ ట్రాన్స్ఫార్మ్ ఇంటూ అన్ యాక్ట్. ఎస్, అప్పుడు ఇవన్నీ కూడా ఒక్కొక్కటి అమలవుతాయి. మీరు అన్నట్టుగా చూడాలి మార్చి 10 తర్వాత రాబోయే పార్లమెంటు సమావేశాల్లో ఏం జరుగుతుంది, దీనికి ఒక ఫుల్ స్టాప్ పడుతుందా? పడాలనే ఆశిద్దాం. ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ కోరుకుంటున్నది అదే, ప్రక్షాళన జరగాలి. మీరు అన్నట్టు ఇందాక ఈ లోటెడ్ ఏదైతే ఒక మాఫియా అన్నారో ఏదన్నారో చాలా ఆరోపణలు ఉన్నాయి కాబట్టి వాటన్నిటి మీద ప్రక్షాళన జరగాల్సిందే. ఈ 8 లక్షల ప్రాపర్టీలు వాటిలో నిజాలు ఏంటి, ఎన్ని ఏ విధంగా తీసుకున్నారు, ఎక్కడి నుంచి తీసుకున్నారు, ఇవన్నీ కూడా వాస్తవాలు వెలుగులోకి రావాలి. తర్వాత మరి పూర్తిగా మరి పబ్లిక్ డొమైన్లో ఏమైనా పెట్టే అవకాశం ఉందా? ఆ రోజే తెలిసిపోతుంది అంటారు. నాకు తెలిసి పబ్లిక్ డొమైన్ లో మెల్లమెల్లగా పెడతారు సార్. ఈ ప్రాపర్టీస్ ని ఎలాగా ఇన్వెస్టిగేట్ చేస్తూ క్లియర్ చేస్తుంటారో వాళ్ళ దానికి సంబంధించిన డీటెయిల్స్ గిట్లా పబ్లిక్ డొమైన్ అమెండ్మెంట్ బిల్లులో ఏమున్నాయి, సవరణలు ఏంటి, ఇవన్నీ కూడా ఇది పబ్లిక్ డొమైన్ లో పెట్టే అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా ఈ సవరణలను పబ్లిక్ డొమైన్ లో చట్టం అంటే ఓటింగ్ కి వెళ్లే ముందు పబ్లిక్ డొమైన్ లో పెట్టే అవకాశం ఉంది. కానీ ఇక చట్టం అయిపోతేనైతే ఖచ్చితంగా మీకు మాకు అందరికీ తెలుస్తుంది. చూద్దాం, మనం వేచి చూద్దాం. ఆ రోజు వరకు మరిన్ని విషయాలు మనకు కూడా తెలుస్తాయి, ఎలాంటి సవరణలు ఉన్నాయి ఇవన్నీ కూడా డీటెయిల్గా మనకు తెలుస్తాయి. మనకు ప్రస్తుతానికి బ్రాడర్ పిక్చర్ మాత్రమే ఉంది. ఆ రోజున ప్రవేశపెట్టిన రోజున మనకి మరికొన్ని విషయాలు తెలుస్తాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ రచనారెడ్డి గారు, ధన్యవాదాలు. ఇది వాళ్ళ ప్రత్యేక చర్చ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఈ వక్ఫ్ చట్ట సవరణ బిల్లు ఆమోదం పొందే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే ప్రొసీజర్ అంతా పూర్తయింది కాబట్టి ఇక్కడ కేవలం పార్లమెంటులో ఆమోదం, లోక్సభ రాజ్యసభలో ఆమోదం మాత్రం మిగులుతుంది. తర్వాత రాష్ట్రపతి సిగ్నేచర్ తోటి ప్రక్రియ పూర్తి కావచ్చని చెప్తున్నారు లీగల్ ఎక్స్పర్ట్స్ కూడా. మరి ఇంకా ఎలాంటి సవరణలు ఇందులో ఉంటే బాగుంటుందనే అభిప్రాయం మీరు కూడా మీ యొక్క కామెంట్స్ ఏమైనా ఉంటే, మీ అభిప్రాయాలు ఏమంటే కామెంట్స్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. జై హింద్, జై భారత్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.